పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ పిఎస్ సమీపంలో స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అడిగి తెలుసుకున్నా. ఓబ్లేష్, మృతుల వివరాలేంటి? ప్రమాదంలో ఇంకెవరైనా గాయపడ్డారా? శర్మ, పార్వతీపురం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అమలు వద్ద ప్రమాదము చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 2 అన్నదమ్ములు కాక మరొక విద్యార్థి కూడా వారికి సమీప బంధువు బావమది. అయితే ఈ ప్రమాదంలో 3 కూడా ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు బంధువులు ఒక చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చేసుకుని పూర్తి వివరాల విషయానికి వస్తే ఈ కొమరాడ మండలం కొరిసీలకు చెందినటువంటి ఈ 3 విద్యార్థులు కూడా ఈ కొమరాడ నుంచి పునేరు వైపు ద్విచక్ర వాహనంలో 3 కూడా వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో 3 విద్యార్థులు కూడా అక్కడక్కడే మృతి చెందారు. ఇందులో చిగురు ఉదయ్ కుమార్ తర్వాత చిగురు కార్తిక్ అనే కూడా 2 కూడా అన్నదమ్ములు. వీరిద్దరు కూడా ఒకరు పాలిటెక్నిక్ పూర్తి కాక మరొకరు ఇంటర్ పూర్తి చేశారు. మరొక ఇంకా కూనేరు కుమార్ అని దువాన జగన్ అనే విద్యార్థి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతారు. ఈ 3 కూడా కలిసి కళాశాలలో ఒకరు పాలిటెక్నిక్ అయిపోయి మిగతా 2 కూడా ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా వీరిద్దరు కూడా 3 కలిసి గ్రామానికి కూనేరు వైపు ఉన్నటువంటి కొరిసిల గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేస్తున్నారు. అయితే అతివేగంగా వస్తున్న లారీ వీరు గమనించలేదా లేదా అతివేగంగా వస్తున్న లారీని ఈ ప్రమాదానికి కారణం అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అయితే 3 కూడా ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములతో పాటు మరొక సమీప బంధువు దువాన జగన్ కూడా ఈ సంఘటనలో మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చేసుకుంది. ఈ ఘటనపై అంటే ప్రమాదం జరిగిన వెంటనే లారీ పారిపోవడంతో వెంటనే అక్కడ స్థానికులు గుర్తించినటువంటి సీసీ కెమెరాలు తర్వాత ఇతర ఆధారాల ఆధారంగా దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లారీని గుర్తించి పోలీసులు పట్టుకుని వారిని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు కూడా అయితే ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్ పూర్తి 2 అన్నదమ్ములు కూడా ఈ ఘటనలో మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధన్యవాదాలు ఓబ్లేష్.